దివ్య నీరాజనం 3వ భాగం. హలో 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 నమస్తే నమస్తే. అది నంబర్ 221 అవునా? అవును. నమస్తే నమస్తే అమ్మా. ఎవరు మాట్లాడేది? వస్తున్న నవ్వును ఆపుకుంటూ నువ్వెవరయ్యా అంది కమల. ఆమెకి ఆ శైలిలో మాట్లాడే వ్యక్తిని మీరు అని గౌరవించాలనిపించలేదు. అమ్మా, నేను మీ శ్రేయోభిలాషిని. కళ్యాణ్ గారు ఉన్నారా అమ్మా? ఓ మంచి మాట చెప్పాలి. ఉన్నారు, స్నానం చేస్తున్నారు. కొంచెం సేపు ఆగి మళ్ళీ పిలవండి. ఫోన్ పెట్టయ్యక తల్లి, నాకు ఉండేదంతా మీతోనే. మీరు ఆయన భార్య కమలాదేవి గారేనా? అతని మాటల ధోరణి చికా కనిపించింది. నవ్వొస్తోంది ఆ మాట తీరుకి. అవును అంది. అయితే మీతోనే 4 ముక్కలు చెప్పాలి తల్లి. ఓ క్షణం వింటే చాలు. ఏమిటయ్యా సోది? అసలు విషయం చెప్పక. చిరాకు పడకండి తల్లి, చిక్కులొస్తున్నాయి మీ కుటుంబంలోకి. ముందుగా జాగ్రత్త పడకపోతే చాలా నష్టపోతావు. ఏమిటి? సీరియస్గా అడిగింది. కోప్పడకు తల్లి, చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ మధ్య అయ్యగారు, అదే మీ భర్త కళ్యాణ్ గారు, బయట అమ్మాయిలతో తిరుగుతున్నారు. మొన్న రాత్రి పొద్దుపోయి వచ్చారు. మొన్న చాలా పొద్దుపోయేదాకా ఓ అమ్మాయితో తిరిగారు. ఇక ఈ పూట ఏకంగా ఓ అమ్మాయిని కారులో ఎక్కించుకునే వచ్చారు ఆఫీస్ నుంచి. ఇంటికి చేరాడా అప్పుడే? అయితే ఆ అమ్మాయిని ఎక్కడ దించేసొచ్చాడో ఏమో తల్లి. ఆయన్ని మళ్ళీ బయటికి వెళ్ళనీయకుండా చూసుకో. మీ కుటుంబం పరువు ప్రతిష్టలు బజారు పాలు కాకుండా చూసుకో. చేజారిన గాజుపాత్ర మళ్ళీ చేతికొస్తుందా? నేలను ఒలికిన అమృతం మళ్ళీ దక్కుతుందా? ఇది అంతే. పోయిన పరువు మళ్ళీ రాదు. ఆగకుండా ప్రవాహంలా చెప్పుకుంటూ పోతున్నాడతను. ఏమనటానికి నోరు పెగల్లేదు. అతనెంత అసహ్యంగా చెప్తున్నాడో అంత ఆగ్రహం వస్తోంది. అయినా మధ్యలో ఆపినా ఆగేట్టు లేడు వాడు. తన భర్త మీద చాడీలు చెప్తున్న వాడిని ఆ పళంగా నిలువున పాతెయ్యాలని, పోలీసులకు అప్పగించాలని అనిపిస్తోంది. వింటున్నావా తల్లి? గద్దించినట్టుగా అంది. కోపం నా మీదొద్దు తల్లి. మొగుడు చేజారే వరకే ఆడదాని హద్దుల్లో ఉంటాడు. చేజారిపోయాడా ఇంకా నేల జారిన పాలే. పాదరసంలాగా జారిపోతూ ఉంటాడు. చెప్పే అబద్ధాలకి, చేసే అన్యాయాలకి హద్దు ఉండదు. అయిందా? అమ్మా, అంత కోపం వద్దు. మీ శ్రేయోభిలాషిని, మీ ఇంటి సేవకుడి లాంటి వాడిని. మీ మేలు కోరి, అయ్యగారి మేలు కోరి చెబుతున్నాను అంతే. ఇందులో నా స్వార్థం లేదు, అబద్ధం లేదు. ఇదిగో, ఎవరయ్యా నువ్వు? ఏమిటి నీకంత ఇంట్రెస్టు? లేనిపోని అబద్ధాలు, అన్యాయాలు చెప్పొద్దు. ఇలా మరోసారి ఫోన్ చేస్తే పోలీసులకు అప్పగిస్తాను కఠినంగా అంది. అమ్మా, ఇంకేదో చెప్పబోయాడు. షటప్ అంటూ ఫోన్ పెట్టేసింది కమల. ఏమిటి కమల, ఎవరిని తిట్టేస్తున్నావు? నవ్వుతో ఒళ్ళు తుడుచుకుంటూ అడిగాడు కళ్యాణ్. ఎవరో వెధవ మీరు అమ్మాయిలతో తిరుగుతున్నారని ఫోన్ చేశాడు. నక్క వినయాలు, నక్క జిత్తులును, ముసలి వెధవలాగున్నాడు. గొంతు అది వింటే అసహ్యం వేసింది. ఫోన్లో నేను అమ్మాయిలతో తిరుగుతున్నానని చెప్పాడా? సాలోచనగా అడిగాడు. ఇప్పుడే కారులో ఓ అమ్మాయిని ఎక్కించుకొని వచ్చారట కదా? నవ్వుతూ అడిగింది కమల. అవును, కోకిల అని మా ఫ్యాక్టరీలో టైపిస్ట్గా పనిచేస్తుంది. ఆమె ఓ కంప్లైంటు స్వయంగా నాకు చెప్పేందుకని గేట్లో 1 గంట పైగా కాచుకుని ఉండింది. మన పై వీధిలో ఉంటుంది. అందుకని కారులో రమ్మని చెప్పాను. ఆమె చెప్పిందంతా విని మన వీధి మొదట్లో వదిలేసొచ్చాను. ఎవరో వెధవ ఫోన్ చేసుంటాడు. పోనీలేండి, నేను మిమ్మల్ని అనుమానించినప్పటి మాట కదా నవ్వేస్తూ అందామె. ఆమె నవ్వు స్వచ్ఛంగా నిష్కల్మషంగా ఉంది. కళ్యాణ్ ఇంకేమీ అనలేదు. తర్వాత పిల్లలతో సహా భోజనం చేసి కబుర్లు చెప్పి నవ్విస్తూ గడిపాడు. వాళ్ళు 9ంటికి పడుకున్నాక ఏదో పుస్తకం తిరిగేస్తూ గడిపాడు. తర్వాత కమల తెచ్చిచ్చిన ఆకుమడుపులు వేసుకుని హాయిగా నిద్రపోయాడు. వాళ్ళిద్దరి మనసులోనూ ఆ ఫోన్ సంఘటన ఎప్పుడో చెరిగిపోయింది. 5-6 రోజులు గడిచాయి. కోమలి పుస్తకాల పురుగైపోయింది. కళ్యాణ్ వెళ్ళిన 4-5 మాటలు మాత్రం మాట్లాడుతుంది. అది పుస్తకాల గురించే. విశ్వనాథ. ఇప్పుడు ఆమెకు ఆయన తప్ప మరో లోకం లేదు. ఓ రోజు సాయంకాలం కమలాకర్ గారి దగ్గరికి వెళ్ళాడు కళ్యాణ్. అది వాళ్ళకి మామూలే. ఫ్యాక్టరీ విషయాలు మాట్లాడుకోవటానికి, బిజినెస్లో కొత్త కాంట్రాక్టులు చేసుకోవటానికి, బ్రాంచ్ విషయాలు చర్చించుకోవటానికి వాళ్ళు అలా కలుస్తూనే ఉంటారు. రావోయ్ కళ్యాణ్ రా, సాదరంగా ఆహ్వానించారాయన. ఆయన కళ్ళకిప్పుడు కళ్యాణ్ సాక్షాత్తు దేవుడిలాగా ఉన్నాడు. అతను మాయే చేశాడో, మంత్రమే వేశాడో, ఏం చేశాడో తెలియదు. కానీ కోమలి ఇల్లు విడిచి వెళ్ళటం లేదు. ఎప్పుడు డ్రాయింగ్ రూమ్ లేదా డాబా పైన లేదా బెడ్రూమ్ అంతే. ఎక్కడున్నా చేతిలో పుస్తకం ఉంటుంది. ఎలా ఉంది మీ ఆరోగ్యం? నాకేం పర్వాలేదు. ఇప్పుడు ఒంట్లో కులాసాగా ఉంది. మనసులో దిగులు లేదు. నీకు థ్యాంక్స్ చెప్పాలి.
ఓ 1000 జీతం పెంచాలి, రోజు కోమలి సన్నిధిలో ఓ 5 నిమిషాలు గడిపినందుకు 1000 రూపాయలు అని చెప్పిందట కదా, నవ్వుతూ అన్నారాయన. తను నవ్వేశాడు కళ్యాణ్. ఏమీ సమాధానం చెప్పలేదు. కళ్యాణ్ ఇప్పుడు ఆమె స్లీపింగ్ పిల్స్ వాడటం లేదు, సినిమాలకి షికార్లకి వెళ్ళటం లేదు, ముఖంలోనూ మొరోజ్నెస్ లేదు. మళ్ళీ దారిలో పడింది. అదంతా నీ హస్తవాసి. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ చేయి పడితే మట్టి అయినా బంగారం అవుతుంది. ఫ్యాక్టరీ నీ చేతికి అప్పగించానా, అది 3 షిఫ్ట్లు 60% లాభం అన్నట్టుగా ఉంది. అమ్మాయి విషయం అప్పగించానా, వారం రోజుల్లో మనిషిని చేసావు. అతనేం అనలేదు. ముఖాన్నే పొగిడేస్తూ ఉంటే ఏం చెప్పగలరెవరైనా. అందుకే మౌనం వహించాడు. అది సరే, ఎలా ఉంది కమల్నాథన్ వ్యవహారం? నాకు చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా మొన్న కోకిల చెప్పిన విషయం విన్నాక అతన్ని డిస్మిస్ చేయాలనిపించింది. ఓ రోజు ఆ అమ్మాయిని తన గదికి పిలిపించి చేయి పట్టుకున్నాడట. కన్నీళ్లు పెట్టుకుని చెప్పింది నాతో. చండాలుడు, వీడికిదే పోయే కాలం. ఆ క్షణంగా భార్య పిల్లల్ని పెట్టుకొని పెళ్లి కాని అమ్మాయిలంటే అలాంటి వాళ్ళకి చౌక. అందున ఆ అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది. అసలు ఏమిటావిడ చిక్కులు? ఏముంది, మామూలే. అన్నీ సామాన్య సంసారాల్లో లాగే. తండ్రి ఒక్కడే సంపాదన పరుడు. తల్లి, నానమ్మ, ఓ పిచ్చి అన్నయ్య, 2 తమ్ముళ్ళు, చెల్లాయి, తను. ఇది కుటుంబం. తండ్రి పోయాడంది కదా, అదే చెప్తున్నాను. ఆయన యాక్సిడెంట్లో పోయేదాకా అది స్థితి. అతను పోయాడు. 500 చేతిలో పెట్టి చేతులు కడుక్కున్నారు వాళ్ళు. BA చదివిన ఈ అమ్మాయిపై కుటుంబ భారం పడింది. ఉద్యోగం వెతుక్కుంది. మీరు ధర్మరాజులై ఇచ్చారు వెంటనే. ఆ ఉద్యోగమే దొరకకపోయి ఉంటే తల్లి, నాయనమ్మ పగలు మ్యాచ్ ఫ్యాక్టరీలో పనిచేసి తెచ్చింది. రాత్రిళ్ళు వీళ్ళందరూ ఇంట్లో బీడీలు చుట్టింది. అది వీళ్ళకి జీవనాధారం అయ్యేది. అయ్యో పాపం, మనమేదైనా సహాయం చేయటానికి ఆలోచించు. అలాంటి వాళ్ళకి తోడ్పడాలి. అందరికీ చేయలేమో అనుకో, అయినా మన ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ బాగోగులైనా చూడాలి కదూ. ఏం చేస్తాం చెప్పండి? రూల్స్ కాదని ఇవ్వలేం కదా. ఏం రూల్సో, పాడు రూల్సు. ఒక మనిషికి సాయం చేసేందుకు అంగీకరించని ఆ రూల్స్ ఎందుకు తగలయ్యనా? అది కాదండి, మనం ఏదైనా రూల్స్ కాదని చేసినా ఆమె అవుట్ ఆఫ్ వేగా చారిటీగా భావిస్తే ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది. ఈ ఆత్మాభిమానం మధ్యతరగతి వాళ్ళకి సొత్తు. మరేం చేద్దామయ్యా? తెలిసి తెలియనట్లుగా ఉండిపోలేం కదా. నాకు తెలిసి ఒకటే మార్గం ఉంది. ఏమిటది? ఆ అమ్మాయిని PAగా ప్రమోట్ చేద్దాం. మనకి ఉపయోగకరంగా ఉంటుంది. కమల్నాథన్కి దూరము అవుతుంది. ఆమెకి జీతము పెరుగుతుందో 100 రూపాయలు. నవ్వేశారాయన. న్యాయంగా అది కేశవరావుకి రావాలేమో. అవుననుకోండి, ఏదో చెయ్యాలి మరి. సాయం చేయాలనుకున్నాం కదా, ఆ కేశవరావుకి ఏదో ఇచ్చేద్దాం. గుర్తొచ్చింది, కృష్ణారావుకి ప్రమోషన్ ఇవ్వాలి కదా. అతను తగినవాడాయే. ఆలోచించు మరి అన్నారు కమలాకర్ గారు నవ్వుతూ. అవును, కేశవరావుకి అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ ఇద్దాం. కృష్ణారావుని బ్రాంచ్కి డెప్యూట్ చేద్దాం. అక్కడ అసిస్టెంట్ మేనేజర్ కావాలి అంటున్నాడు. పైగా కృష్ణారావు నేటి ప్లేస్ అక్కడికి దగ్గరగే. అతను సంతోషిస్తాడు. ఆల్ రైట్, ఈ ఆలోచన బాగుంది కళ్యాణ్. మనకి లాభాలు పెరిగితే ఎలా సంతోషిస్తామో, ఉద్యోగులు అంతే. ఇంక్రిమెంట్లు ఇచ్చినా, బోనస్ ఇచ్చినా, ప్రమోషన్ ఇచ్చినా చాలా సంతోషిస్తారు. వాళ్ళ తృప్తి కంపెనీ పెరిగేందుకు ఎంతో తోడ్పడుతుంది. తలూపాడు కళ్యాణ్. ఈ మధ్య అమ్మాయిని చూసావా? రోజు సాయంకాలం ఓ అరగంటలో 10 నిమిషాలు అక్కడికి వెళ్ళే ఇంటికి వెళ్తున్నాను. ఉదయం నుంచి అమ్మాయి నాకు కనిపించలేదు. ఒక్కసారి చూసి వెళ్ళు. అసలే పరిభారంతో ఈ చిక్కులతో సతమతమయ్యే నీకు ఇది మరీ భారంగానే ఉంటుంది. కానీ కన్న కడుపు. మీరలాంటి భావాలు మనసులోకి రానివ్వకండి. అసలు కోమలి లాంటి వ్యక్తితో స్నేహం పెంచుకుంటే 10 ఏళ్ల వయసు తగ్గినట్టుగా ఫీల్ అవుతాం అన్నాడు నవ్వుతూ. కమలాకర్ గారు నవ్వారు ఆ కాంప్లిమెంట్కి. వస్తానండి అంటూ లేచాడు కళ్యాణ్. తలూపి వెళ్తున్న అతని వైపు చూస్తూనే ఉండిపోయారాయన. ఆయన మనసులో ఇతను మరో 10 ఏళ్ళు ఆలస్యంగా పుట్టి ఉంటే ఎంత బాగుండేది అనుకున్నారు. ఆ ఆలోచన రాగానే ఆయనకి కొండంత బలం ఇచ్చింది. కళ్యాణ్పై గల నమ్మకం ఆయన మనోభారాన్ని పూర్తిగా తగ్గించి వేసింది. ఆఫీస్లో జరిగిన మార్పులు కొందరికి ఆనందాన్నిస్తే మరికొందరికి ఆవేదనని కలిగించాయి. కృష్ణారావు, కోకిల, కేశవరావు చాలా సంతోషించారు. ఈ ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు కమలాకర్ గారి చలువే అయినా వీటి వెనక ప్రచ్ఛన్న హస్తం కళ్యాణ్దేనని అందరికీ తెలుసు. అందుకే అందరూ ప్రత్యేకంగా అతని గదికి వెళ్ళి కృతజ్ఞతలు తెలుపుకొని వచ్చారు. కృష్ణారావుతో, కేశవరావుతో అతడొక్కటే చెప్పాడు. దేశ శ్రేయస్సు కోసం దేశభక్తులు ఎలా కృషి చేస్తారో మీరు అదే శ్రద్ధ భక్తులతో కంపెనీ లాభం కోసం
అభివృద్ధి కోసం కృషి చేయండి. అది అభివృద్ధికి వస్తే మనం వచ్చినట్టే, అంతకంటే నేనేం చెప్పలేను. థ్యాంక్స్ సార్. మిమ్మల్ని మమ్మల్ని మా అవసరాలని గుర్తుంచుకొని ఈ సహాయం చేశారు. మిమ్మల్ని ఎలా మర్చిపోతాం? ఈ కంపెనీ అనే చెట్టు చల్లగా ఉన్నన్ని రోజులు ఆ నీడలో మేం సుఖిస్తాం. అందుకే మా సాయశక్తుల కంపెనీ వృద్ధి కోసం కృషి చేస్తున్నాం అన్నారు. కళ్యాణ్ వాళ్ళిద్దరిని భుజం తట్టి పంపించాడు. అదే రోజు లంచ్ అవర్లో అతని గదికి వెళ్ళింది కోకిల. సామాన్యంగా ఆ టైంలో అతను బిస్కెట్సు, టీ మాత్రం పుచ్చుకొని టేప్ రికార్డర్లో ఏ బాలమురళి సంగీతాన్నో శంకరశాస్త్రి వీణనో వింటూ ఉంటాడు. అదే అతనికి రిలాక్స్. కోకిల గదిలో అడుగుపెట్టేసరికి చిట్టిబాబు గారి వీణ వింటున్నాడు కళ్యాణ్. హిందోళ రాగంలో అపూర్వమైన సంగతులు పలికిస్తూ సంగీత స్వర్గాన్ని సృష్టిస్తున్నాడు ఆయన. విన్నది అయినా మళ్ళీ వింటున్నా ఎంతో ఆనందాన్ని, తన్మయత్వాన్ని పొందుతున్నాడు కళ్యాణ్. అలాగే ద్వారంలో నించుండిపోయింది కోకిల. టేప్ పూర్తయింది. రికార్డర్ ఆఫ్ చేసి ఇటు అప్రయత్నంగా చూసిన అతనికి కోకిల కనిపించింది. సారీ సార్, డిస్టర్బ్ చేశానా అంది నొచ్చుకుంటూ. మరేం పర్వాలేదు, కూర్చో. ఏమిటి విషయాలు అన్నాడతను నవ్వుతూ. మీరు చాలా శ్రద్ధతో వింటున్నారు. రసభంగం చేశానేమో. అదేం లేదు. ఎక్కడికి తృప్తి? రోజు ఓ అరగంట వింటూనే ఉంటానా? అయినా ఎప్పటికప్పుడు నూతనత్వం. అదే సంగీతంలోనూ సాహిత్యంలోనూ ఉన్న గొప్పదనం. అవెప్పటికీ పాతబడవు. కృష్ణశాస్త్రి గేయాలు, గీతాలు, కరుణశ్రీ పద్యాలు, విశ్వనాథ కిన్నెరసాని, పుట్టపర్తి శివతాండవం, ఓహ్ ఎన్నని చెప్పను. అవన్నీ ఎప్పటికీ నిత్యనూతనం. అవును సార్, నాకంతగా సాహిత్యంతో పరిచయం లేదనుకోండి. మా తాతగారు మనుచరిత్ర ఎప్పుడూ చదువుతూ ఉండేవారు. ఏమిటి తాతయ్య ఎప్పుడు ఆ పుస్తకం చదువుతావు అంటే, ఒక్కోసారి ఒక్కో రుచి తెలుస్తోంది అనేవారు. నవ్వాడు కళ్యాణ్. అతనేదైనా సంభాషణకి ఫుల్ స్టాప్ పెట్టదలుచుకుంటే నవ్వేసి మౌనం వహిస్తాడు. అది అతని క్రింది ఉద్యోగులందరికీ గుర్తు. మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలని వచ్చాను సార్. నన్ను 2 రకాలుగా రక్షించారు. కమల్నాథన్ గారి బారి నుంచి దూరమయ్యాను. జీతం పెరిగింది. ఇదంతా మీ చలువ. ఇదంతా కమలాకర్ గారి ఆలోచన గంభీరంగా అన్నాడతను. అయినా వారి దృష్టికి మీరు తీసుకొని రాబట్టి ఈ మేల్ జరిగింది. కోకిల, కృతజ్ఞతలు మాటల్లో సర్దు. మాటలు ఎప్పుడూ మంచివి కావు. వర్డ్స్ ఆర్ రాస్కెల్స్ అన్నారు నా మిత్రులు. మీరంతా పనిలో చూపించాలి ఆ అభిమానం. అలాగే సార్, నేనెప్పుడు పనిలో అశ్రద్ధ చూపను. జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తాను. ఆల్ రైట్. మీ ప్రాబ్లం సాల్వ్ అయిందనుకుంటాను. ఎస్ సార్. లేచింది కోకిల. టీ తీసుకుని వెళ్ళు. నో సార్, థ్యాంక్ యూ అని నవ్వుతో వెళ్ళింది బయటికి. అక్కడి నుంచి తన పాత సీటుకి వెళ్తూ ఉంటే అక్కడ కమల్నాథన్ ఎదురయ్యాడు వక్రంగా నవ్వుతో. కోకిలకి మనస్సు కలుక్కుమంది అతన్ని చూడగానే. మంచివాడినే పట్టావు. నవ్వుతూ గుండెల్లో కత్తులు దించగలడు అతను. సార్, అన్యాయంగా మాట్లాడకండి. కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఎవరికి, నీకా నాకా వ్యంగ్యంగా అడిగాడు. ఇద్దరికీను. ఆయన్ని గురించి దుర్మార్గంగా మాట్లాడితే కళ్ళు పోతాయి కోపంగా అంది. ఆయన్ని గురించి దుర్మార్గం ఏముంది? నీ దుర్మార్గమే అంటున్నాను నేను. కళ్ళు 60 ఏళ్ళొచ్చాక ఎలాగూ పోతాయి. అయినా నన్ను తిరస్కరించావే పెద్ద పతివ్రతలాగా. అతన్నెలా బుట్టలో వేసుకున్నావు? అక్కడ నీతి సూత్రాలు అడ్డు రాలేదా? షటప్, మర్యాదగా మాట్లాడండి. అబ్బో, అప్పుడే కూత పట్టేశావే. సెక్షన్ మారినా ఆయనకి పిఏవైనా నన్నేం చేయలేవు. చెబుతున్నాగా, ఎప్పటికైనా నిన్ను సాధిస్తాను. కళ్ళల్లో నిప్పులు రాలేట్టుగా చూసింది. దానికతను నిర్లక్ష్యంగా నవ్వాడు. సార్, పెద్దవాడినని, పదవిలో పై అధికారినని ఇంతదాకా సహిస్తూ వచ్చాను. ఇక ముందు హద్దు మీరితే సహించను అంది కఠినంగా. ఏం చేస్తావు? రిపోర్ట్ చేస్తావా? నేను రిపోర్ట్ చేస్తాను పెద్దాయంతో. నేను రిపోర్ట్ చెయ్యను. అంత బలహీనరాలిని కాదు. ఏం చేస్తావు? వెక్కిరింతగా అడిగాడు. చెప్పుతో పళ్ళు రాలేలా కొడతాను. ఆఫ్టర్ ఆల్ ఈ ఉద్యోగం ఊడినా పర్వాలేదు అని మరో మాటకి తావివ్వకుండా వెళ్ళిపోయింది విసవిస. నివ్వెరపోయాడతను. కసిగా పళ్ళు కొరుక్కొని చూద్దాం అనుకున్నాడు. కొందరికి రోజులు అందంగా గడుస్తున్నాయి. మరికొందరికి మందకొడిగా, ఇంకొందరికి వేగంగా గడుస్తున్నాయి. కోమలి పుస్తకాలు తెగ చదివేస్తోంది. కళ్యాణ్ని మంచి మంచి పుస్తకాలు సజెస్ట్ చేయమని శతపోరుతోంది. చదివిన పుస్తకాన్ని గురించి తన అభిప్రాయాలు చెబుతోంది. అతను ఎక్కడికైనా క్యాంపుకెళ్తుంటే తను వెంట వెళ్తోంది. రోజో 2 రోజులో అతనితోనే గడుపుతోంది. ఆమెలో వస్తున్న చైతన్యాన్ని, మార్పుని గుర్తించిన కమలాకర్ గారు తృప్తిగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం ఒక రోజు ఉన్నట్టు మరో రోజు ఉండటం లేదు. ఆయన వరాన్వేషణలో పడ్డారు. పిల్లలకి పరీక్షలు వచ్చాయి.
ఎంఏకో ఎంఎస్సీకో యూనివర్సిటీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టుగా చదవసాగారు వాళ్ళు. క్రిస్మస్కి జరుగుతుందనుకున్న యానివర్సరీ ప్రోగ్రాం పోస్ట్ పోన్ అయింది. ఆఖరి క్షణాల్లో కార్యక్రమానికి వస్తారనుకున్న మంత్రి గారు ఓ వారం రోజుల ముందుగా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నారు. అది ఆర్గనైజర్స్కి, స్కూల్ కమిటీకి, ప్రిన్సిపాల్కి మాత్రమే కాదు, పిల్లలకి కూడా చాలా నిరుత్సాహాన్ని కలిగించింది. అయినా మంత్రిగారి విషయంలో చేసేదేముంది, వాళ్ళు అమాత్య శేఖరులు ఆయే. కమల పిల్లలతో ఇంటి పనులతో సతమతమవుతోంది. ఎంత కృష్ణవేణమ్మ గారు వంట పని చూసుకున్నా మిగతా పనిభారం ఆవిడికి తప్పటం లేదు. ఈ మధ్య ఎంత కాదనుకున్నా కళ్యాణ్ క్యాంపులు ఎక్కువయ్యాయి. బ్రాంచ్ ఆఫీస్ పని ఎక్కువగా తగులుతూ ఉండటం వల్ల ఎక్కువగా అక్కడికి వెళ్ళవలసి వస్తోంది. అంతేకాక ఈ మధ్య అతను మరో ప్రోడక్ట్ తయారు చేసేందుకు లైసెన్స్ తీసుకున్నాడు. దాని గురించి ఎక్కువగా అటు హైదరాబాద్కి లైసెన్స్ కోసం, ఇటు మద్రాస్కి టెక్నీషియన్స్ కోసం తిరగవలసి వచ్చింది. డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లలో ముఖ్యమైన సెంటర్లు తిరగవలసి వచ్చింది. అతను క్యాంపుకు వెళ్ళిన రోజున ఏదో ఓ సమయంలో ఓ వ్యక్తి ఫోన్ చేసేవాడు. ఆ రోజు ఫోన్లో చెప్పినట్టుగానే కళ్యాణ్ని గురించి చాలా చెడుగా చెప్పేవాడు. నేనెంత అడిగినా, పేరు ఎంత అడిగినా చెప్పకుండా మీ మేలు కోరేవాడిని అనేవాడు. మొదట కళ్యాణ్ క్యాంపుకి ఒకరోజు వెళ్ళొచ్చేవాడు. ఉదయమే వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చేసేవాడు. తర్వాత అది ఒక పూర్తి రోజుకి, ఆ తర్వాత 2 రోజులకి, తర్వాత 3 రోజులకి పెరిగింది. సోమ, మంగళ, బుధవారాలు వస్తే అతను ఖచ్చితంగా క్యాంపులకి వెళ్ళాడన్నమాటే. ఇంట్లో చెప్పి కొన్ని రోజులు, చెప్పకుండా వెళ్ళి అక్కడి నుంచి ట్రంకాలు చేసి కొన్ని రోజులు వెళ్ళేవాడు. ఏదైనా మొదటే కొంత బాధగా ఉంటుంది. అలవాటుగా మారితే దుఃఖం కూడా అలవాటవుతుంది. కలరా తొలివార్త షాకింగ్. అదే నెలల పర్యంతం స్వైర విహారం చేస్తే ఓ విధమైన నిర్లిప్తత, నిరాశ వచ్చేస్తాయి. అతను కమలని, పిల్లల్ని విడిచి ఉండలేడు. అలాంటిది తప్పనిసరైన పరిస్థితులలో క్యాంపులకు వెళ్తున్నాడనే అనేవాడు. దానికి అలవాటు పడ్డారు అందరూ. కానీ నిజానికి అది కాదు కమల బాధ. అతను క్యాంపుకు వెళ్ళిన రోజున ఎప్పుడో ఓసారి ఆ వ్యక్తి నుండి ఫోన్ వచ్చేది. కళ్యాణ్ క్యాంపుకు వెళ్ళాడంటే కమల గుండెలు దడదడలాడేవి. ఏ క్షణంలో ఫోన్ వస్తుందో, ఈసారి ఇంకేం కబురు చెప్తాడోనని భయం. అయినా అంతరాంతరాల్లో ఏ మూలో ఓ విధమైన ఆతృత ఉండేది. అటు ఇటు తిరుగుతున్న కళ్ళు ఫోన్ మీదే ఉండేవి. ఫోన్ ఇంకెవరైనా ఎత్తుతారేమో, ఆ వ్యక్తి వాళ్లతో ఆ విషయాలు చెబుతాడేమోనని భయం. అంతేకాకుండా ఇంటి గుట్టు బయటపడుతుందేమోననే బెదురు. ముఖ్యంగా పిల్లల చెవుల ఆ విషయాలు పడకూడదని ఆమె ఆశ. అందుకే వాళ్ళక్కడుంటే ఆ వ్యక్తితో సంభాషణ కట్ చేసి మళ్ళీ మాట్లాడమంటుంది. కళ్యాణ్పై ఎన్నో అనుమానాలు ఎక్కువయ్యాయి. అయినా క్యాంపు నుంచి అలసిపోయి వచ్చి అక్కడ క్యాంపు కబుర్లు చెప్తూ ఉంటే పిల్లల్ని తనని ఆబగా పలకరిస్తూ, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు తప్ప తనకి మరో స్వర్గం లేదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే అతన్ని ఆ విషయాల గురించి నిలవదీసి ఏమీ అడగలేకపోయేది. ఇంత నిర్మలంగా, ఇంత స్వచ్ఛంగా, ఇంత ప్రేమగా ఉన్న వ్యక్తిలో ఆ లోపం ఉందా? అతను స్త్రీలోలుడే అయితే అతను తనని కాదని సంచరిస్తూ ఉంటే ఈ ఆప్యాయత, ఈ అనురాగం ఎక్కడి నుంచి వస్తాయి అనుకునేది. తనని దేవతగా, తనే సర్వస్వంగా, తన సన్నిధి మాత్రమే స్వర్గంగా, తను లేనిదే ప్రపంచం లేనట్టుగా అతను తమ ఏకాంతంలో తనలో లీనమవుతూ ఉంటే ఆ వ్యక్తి చెప్పిన మాటలన్నీ వేసవి ఎండ ముందు మంచు వలె కరిగిపోయి అసలు గుర్తుకే వచ్చేవి కావు. ఎన్ని ప్రశ్నించాలనుకుంటుందో అన్నీ మర్చిపోయి అతనిలో కలిసిపోతుంది. మళ్ళీ అతను క్యాంపుకు వెళ్ళి ఫోన్ వచ్చేదాకా ఆ విషయాలు అణుమాత్రం గుర్తుండవు. ఆ రోజు గురువారం. కళ్యాణ్ మామూలుగా ఫ్యాక్టరీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మునుపటి వారంలో రాబోయే తమ వెడ్డింగ్ యానివర్సరీకి ఏమేం తయారు చేయాలో లిస్ట్ చేసుకుంటోంది కమల. ఆనాటికి సరిగ్గా వారం రోజులుంది ఆ ఫంక్షన్. ఆ రోజు వాళ్ళిద్దరూ తలంటు పోసుకుంటారు. పిల్లలకి తలంటి పోస్తుంది. తెల్లగా తెల్లారకముందే అతనికి తలంటు పోస్తుంది. అదో నిత్యనూతన అనుభవం ఆమెకి. బెడ్రూమ్లోనే కాదు, బాత్రూంలోనూ అతను చిన్న పిల్లవాడిలా చిలిపి పనులు చేస్తాడు. కమలకి ఒళ్ళు తెలియదు ఆ గంటసేపు. శృంగారం లైంగికంగానే కాదు, మాటలతో, చేష్టలతో కూడా స్పందించవచ్చు అని రుజువు చేస్తాడు కళ్యాణ్. ఆమెకు ఆ విషయాలు గుర్తొచ్చి మనసంతా పన్నీటి జల్లులు పులకరించినట్లుగా పరవశిస్తుంది. ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగింది. భర్త నుంచి వచ్చిందేమోనని తీసిందామె. హలో. పరిచితమైన ఆ గొంతు కలుక్కుమంది ఆమె మనస్సు. ఇదేమిటి, భర్త ఊళ్ళో ఉండగానే ఫోన్ వచ్చింది? ఇతను హఠాత్తుగా క్యాంపుకు వెళ్ళిపోలేదు కదా అనుకుంది. అప్రయత్నంగా హలో అంది. నమస్కారం అమ్మా. నమస్కారం. నేను మీ శ్రేయోభిలాషులు. అయ్యా శ్రేయోభిలాషులు గారు, మీకు
పేరు లేదా? ఇన్నాళ్లుగా ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏవేవో చెప్తున్నారు. అవి నిజమో అబద్ధమో నాకు ప్రత్యక్షంగా తెలియదు. ఎందుకో మీకింత శ్రద్ధ నాపై. అమ్మా అమ్మా, నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరుంది శుభ్రంగా. అయినా ఇప్పుడు చెప్పేందుకు సమయం కాదు. విషయం మరీ ముఖ్యమై అవసరమైన రోజున తప్పక ఈ ముసుగు నుండి బయటపడి చెప్తాను. మరి ఎందుకు ఈ శ్రద్ధ? ఎప్పుడూ ఆయన గారి మీద చాడీలు చెబుతూ ఫోన్ చేస్తారు ఎందుచేత? అమ్మా జాగ్రత్తగా వినండి. ఇన్నేళ్ళు మీకొక్కసారైనా ఫోన్ కొట్టానా? ఈ మధ్య ఆయన గారు శ్రీకృష్ణ పరమాత్ములైపోయాక, అయ్యో వృద్ధిలోకి వచ్చేవారు మంచివారు యోగ్యులు అని పేరు తెచ్చుకున్నవారు ఇలా చెడిపోతున్నారే అనే దుగ్ధతో, ఇంత మంచి కుటుంబం, ఇంత మంచి మీరు బాధలు పడతారనే తపనతో ఫోన్ చేస్తున్నాను. అయినా మీరు నన్ను నమ్మటం లేదు. ఏం చేస్తాం? నిష్ఠూరంగా అన్నాడు. కమల సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు ఊళ్ళోనే ఉన్నారే, ఎందుకీ ఫోను అనుకుంటున్నారు కదూ? ఉలిక్కి పడింది కమల. అతడు తన ఆలోచనలను చదివేసినందుకు. ఇన్నాళ్ళు ఊరేగుతూ వెంటేసుకు వెళ్లేవారు. పొరుగుూర్లో ఎలా ఏడ్చినా ఎవరు చూడొచ్చారులే అని ధీమా ఉండేది. ఇప్పుడిక ఆయన ఏకంగా ఆఫీస్లోనే ఖాతా తెరిచారు. ఛీ అమ్మా, కోపగించుకోకండి. మీపై శ్రద్ధతో వివరంగా చెప్తున్నాను. ఆయన గారి మధ్య కోకిల మీద కన్నేశారు. అది ఇంతకు ముందే కన్నేసిందనుకోండి. అప్పుడు కారు షికారు రోజునే మీకు ఫోన్ కొట్టాను. ఇప్పుడు ఆ పిల్లకి ప్రమోషన్ అక్రమంగా ఇచ్చేసి 100 రూపాయల జీతం పెంచేసి తన పిఏగా వేసుకున్నాడు. జీతం దేమిటి, కంపెనీ సొమ్ము ఖర్చవుతుంది. లాభాల్లో ఈ ఖర్చు ఓ లెక్కకు రాదు. కానీ మీ సంసారం ఎటుపోతుందోనని దిగులుగా ఉంది. అదే నా బాధ. మిస్టర్, కోపంగా పిలిచింది కమల. ఆమె కంఠం కఠినంగా ధ్వనించింది. అయినా ఆవేశపడకుండా అంది నెమ్మదిగా. మా వారిని గురించి ఇకపై ఫోన్ చెయ్యొద్దు. ఆయన ఎలాంటివారో నాకు బాగా తెలుసు. నువ్వెలాంటి వెదవవో, నీదెంత వెదవబుద్ధో నీ చేష్టలు, నీ గొంతు, నీ భాష తెలుపుతున్నాయి. ఇన్నాళ్ళు ఓపిగ్గా నీ కోతలు విన్నాను, ఇక వినలేను. నా మాట ఇక ఇప్పుడు నువ్వు విను. మా సంసారాన్ని గురించి భయపడుతున్నాను అన్నావే, అందుకు ఈ సమాధానం. మా సంసారం అంతా పెళుసు కాదు, చెడిపోయి విరిగిపోవటానికి. ఆయనేమిటో నాకు తెలుసు, నేనేమిటో ఆయనకి బాగా తెలుసు. నువ్వన్నావే కోకిలాని, అలాంటి కోకిల కూతలకి, ఎలాంటి కాకుల అరుపులకి భయపడేదాన్ని కాదు నేను. ఐ లవ్ మై హస్బెండ్. ఐ బిలీవ్ హిమ్. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్. సో ఇక ముందు నాకు ఫోన్ చేయటానికి అనవసరంగా శ్రమపడకు, నన్ను డిస్టర్బ్ చేయకు. నా మనసు నువ్వెంతగా చెప్పినా ఆయన్ని అనుమానించదు. ఈ నా వార్నింగ్ని కాదని ఖాతరు చేయకుండా నాకు మళ్ళీ ఫోన్ చేశావా, నిన్ను పోలీసులకు పట్టిస్తాను. జాగ్రత్త, టేక్ కేర్ అని ఫోన్ పెట్టేసింది. కమల్ నాథన్ నిరాశగా క్రెడిల్ చేశాడు. డామిట్, ప్లాన్ అంతా అడ్డం తిరిగింది అనుకుంటూ. కమల భర్త నుంచి దేన్ని రహస్యంగా దాయదు. ఈ ఫోన్ విషయమై అతన్ని ఆ రోజే అడిగేయాలనుకుంది. కానీ కళ్యాణ్ ఆ రోజు సాయంకాలం ఇంటికి వచ్చేసరికి చాలా అలసి వచ్చాడు. ఆ రోజు వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ ఏజెంట్స్ కాన్ఫరెన్స్ ఉండింది. కోకిల అన్ని ఫైల్సు, అన్ని విషయాలు అతనికి ఫింగర్ టిప్స్లో అందించిన 3 గంటల సేపు సాగిన డిస్కషన్సు అతనికి బాగా అలసటని తెప్పించాయి. బడి నుంచి ఆటలాడి అలసి సొలసి వచ్చిన కొడుకుని తల్లి ఆప్యాయంగా పలకరించి, కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టి కబుర్లు చెప్పి ఉత్సాహపరిచినట్టుగా కమల అతన్ని తన హుషారైన మాటలతో చమత్కారాలతో సేద తీర్చింది. అలాగే 3 రోజులు గడిచిపోయాయి. ఆమెకి అతనితో ఆ విషయం చెప్పే అవకాశమే రాలేదు. కళ్యాణ్ తిరిగి సోమవారం క్యాంపుకు వెళ్ళాడు. ఆ రోజు మంగళవారం. బుధవారం రాత్రి కళ్యాణ్ తన ప్రయాణం నుంచి తిరిగొచ్చేదాకా ఫోన్ కోసం చాలాసార్లు ఎదురుచూసింది కమల. 2-3 పర్యాయాలు ఫోన్ వస్తే అది వాడి నుంచేనేమోనని ఆత్రంగా అందుకుంది. కానందుకు నిరాశపడిన తన తొందరపాటికి సిగ్గుపడింది. ఎంత అసహించుకున్నా చెడు అలవాట్ని అంత త్వరగా మానుకోలేరు మనుషులు. ఒకవేళ నిగ్రహంతో మానేసినా వాటిని చూసిన క్షణాలు మానసికంగా బలహీనుల్ని చేస్తాయి. అలాగే కమల కూడా తన భర్తపై ఎంత విశ్వాసం ప్రకటించినా అతను క్యాంపుకు వెళ్ళిన రోజుల్లో మామూలుగా పితూరేగా వచ్చే ఆ ఫోన్ కోసం ఎదురు చూసింది. ఆమెకి కూడా ఎక్కడెక్కడో అంతరాంతరాలలో అతన్ని గురించి ఆ వ్యక్తి ఇచ్చి ఇన్ఫర్మేషన్ వినాలనే కుతూహలం నిండింది. అయినా ఆ 3 రోజులు ఫోన్ రాలేదు అతని నుంచి. అదో సంతృప్తి కలిగించింది ఆమెకు. తను తన భర్తపై ఎంత విశ్వాసాన్ని ప్రకటించి అవతలవాడి నోరు మూయించగలిగిందో అర్థం చేసుకుంది. అతను క్యాంప్ నుంచి వచ్చిన క్షణంలో ఆమెకి అతన్నేదో అడిగేయాలనిపించింది. వచ్చి ఓ అరగంటలో బాగా రిలాక్స్ అయ్యాక మరోసారి కాఫీ అందిస్తూ అడిగింది. క్యాంప్కి ఒక్కరే వెళ్ళారా? ఉలిక్కిపడ్డట్లయ్యాడు కళ్యాణ్. అయినా తన ఉలికిపాటిని కప్పిపుచ్చుకొని ఏం అని అడిగాడు. ఊరికి అడిగాను, ఒక్కరే వెళ్తారా, ఎవరైనా తోడున్నారా అని. పని ఎక్కువగా ఉంటుందేమో కదూ.
ఎవరూ తోడురారు క్లుప్తంగా అనేసి పేపర్ చూస్తూ ఉండిపోయాడతను. ఆమె తిరిగి రెట్టించి ప్రశ్నించలేదు. ఈసారి క్యాంప్ నుంచి వస్తూ కంచిపట్టు చీర పట్టుకొచ్చాడు. నిజానికి ఆ చీర అందం వర్ణించటానికి రాదు, అంత అందంగా ఉంది. ఆ మాటకొస్తే ఆ సెలెక్షన్ కోమలిది. అతను వద్దంటున్నా ఆమె ఏరి కోరి కొనిపించింది. ఈ చీర ఎంత బావుందో మీ మగ కళ్ళకేం తెలుస్తుంది? అక్కయ్య ఈ చీర కట్టుకుని ఎదురైతే మీరు ఇక ఫ్యాక్టరీకి రారా రోజు. జన్మంతా తపస్సు చేసినా ఆ తర్వాత దేవి ప్రత్యక్షమైతే భక్తుడు ఆ దేవినే చూస్తూ ఉండిపోయినట్టుగా నిలిచిపోతారు. చూస్తూ ఉండండి. ఈ చీర ప్రజెంట్ చేసినందుకు అక్కయ్య మీకేం బహుమతిస్తుందో. ఆ చీర కమలకి అందించేటప్పుడు చప్పున అది కొంటున్నప్పుడు కోమలి అన్న మాటలు గుర్తుకొచ్చాయి అతనికి. ఆ చీరని చూడగానే కమల కళ్ళు మిలమిలా మెరిశాయి. చప్పున అందుకొని చూసింది. పట్టు కుచ్చులాగా మెత్తగా జారిపోతున్న ఆ చీర చాలా అందంగా ఉంది. ఆ చీర కట్టుకుంటే నువ్వు ఎలా ఉంటావో చూడాలనుంది అన్నాడతను. ఎలా ఉంటానో నవ్వుతూ అడిగింది. అదే ఎలా ఉంటావు కొంటెగా అడిగాడు. చెప్పనా రెప్పలు తాటిస్తూ అంది. పెదాలు బిగించి అడిగాడు. నేన్లా ఉంటాను తల ఆడిస్తూ అంది. పక్కున నవ్వాడతను. నువ్వులా ఉండక నాలా ఉంటానన్నావా, లేక ఇతరులాగా ఉంటానన్నావా? అప్సరసలా ఉంటావనుకున్నాను. కమల సమాధానం ఇవ్వలేదు. అతన్నే చూస్తూ ఉండిపోయింది. కమలా ఏమిటో ఆ పరధ్యానం, ఏమిటి ఆలోచిస్తున్నావు? కళ్యాణ్ నిన్నో మాట అడిగేయనా? ముఖాన చిరునవ్వు మెరుస్తూనే సీరియస్గా అడిగింది. అడిగేయి. వరాలు మాత్రం అడక్కు. నేను మిమ్మల్ని అడగవలసింది అడిగేది వరాలు కాదు. నాకు వరాలు వద్దు, వజ్రాలు వద్దు. నా ప్రశ్నకి సూటిగా సమాధానం ఇవ్వండి చాలు. అంతకంటే ఇంకేం అక్కర్లేదు. అడుగు నవ్వుతూనే అన్నాడు. ఎందుకు మీరు ఈ మధ్య ఎక్కువగా క్యాంపులకు వెళ్తున్నారు? ఉలిక్కి పడ్డాడా ప్రశ్నకి. ఆ ప్రశ్న ఏనాడైనా తలెత్తేదేనని తెలుసతనికి. కానీ ఇంత సడన్గా ఇంత త్వరలో వస్తుందని ఊహించలేదు అతను. ఏ సుఖానికైనా విలువ చెల్లించాల్సిందే ఎప్పటికైనా. కానీ ఇంత వేగం వస్తుందనుకోలేదు అతను. కానీ ఆ ప్రశ్న వచ్చేసింది. ఆ క్షణము వచ్చేసింది. క్షణంలో తన ఉలికిపాటిని కప్పిపుచ్చుకుంటూ కొంచెం పనెక్కువైంది. చెప్పానుగా కొత్త ప్రాజెక్టు ఉత్పత్తి చేయబోతున్నానని. దానికోసం మిషనరీ, లైసెన్సు, టెక్నీషియన్సు, డిస్ట్రిబ్యూషన్ అన్నీ నేనే చూడవలసి వస్తోంది. మేనేజర్ని నమ్మేందుకు వీల్లేదు అన్నాడు. ఎందుకు? ఇన్నేళ్లుగా నమ్మకంగా ఉంటున్న ఆ వ్యక్తిని ఇప్పుడెందుకు ఖాతరు చేయటం లేదు? అతనిపై చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. పైగా నాకు అతనిలో స్వార్థం కనిపించింది. ఆమె ఇంకేం అనలేదు. ఈ మధ్య కమలాకర్ గారి ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. ఆయనకి అప్పుడప్పుడు మైల్డ్గా గుండెపోటు వస్తోంది. అందువల్ల ఆయన ఎక్కువగా ఆలోచించవలసిన విషయాలు పట్టించుకోవటం లేదు. దాంతో నాకు పని ఎక్కువైంది. కాదనలేను కదా. ఇంకో క్లర్క్ను వేసుకోండి. అది అయింది. ఆ రోజే చెప్పాను కోకిలాని. ఆవిడని పిఏగా ప్రమోట్ చేశాను. కోకిల అంటే ఆ రోజు మీరు కారులో ఎక్కించుకొని ఆపై మేనేజర్పై చెప్పిందంతా విని మన వీధి మొదట్లో దించేసి ఇంటికొచ్చాక ఆ విషయం నాకెవరో ఫోన్లో చెప్పారు చూడండి, ఆ కోకిల. పక్కున నవ్వాడు కళ్యాణ్. మీ ఆడవాళ్ళు అనవసర విషయాలు తప్ప అన్నీ బాగా చక్కగా గుర్తుంచుకుంటారు. చూడు కోకిల విషయం నీకెంతగా గుర్తుందో. నేనైతే అప్పుడే మర్చిపోయాను. మీకు సామాన్యంగా ఎదురింటి పిన్నిగారు సంక్రాంతికి ఏ రంగు చీర కట్టుకుంది, పక్కింటి అమ్మాయి మొగుడితో సినిమాకి వెళ్తూ ఏ చీరతో నగలతో వెళ్ళింది బాగా గుర్తుంచుకుంటారు. అదే ఏదైనా చెప్తే క్షణాల్లో మర్చిపోతారు. ఆమె అతని వైపు సూటిగా చూసింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి అతని భావాలు చదవాలనుకుంది. అతనెందుకు ఆ విషయాన్ని దాటేస్తున్నాడో ఆమెకు తెలియరాలేదు. అతను కళ్ళు మూసుకున్నాడు. కళ్ళల్లో తన భావాలు స్పష్టంగా చదివేస్తుందేమోనని అతని భయం. తెలిసిపోతే ఇంకేమైనా ఉందా? ఆమె మెల్లిగా అతని దగ్గర చేరిపోయి ఛాతీ మీద నెమ్మదిగా రాస్తూ, కళ్యాణ్ మనకి సంపద చాలు. ఇంకా ఇంకా ఎందుకు శ్రమించి ఎక్కువగా సంపాదించాలి? సుఖపడే ఈ వయస్సులో సుఖాలకి దూరమై ఎందుకుండాలి? జీవితంలో జారిపోయిన రోజులు మళ్ళీ రమ్మన్నా వస్తాయా? పోయిన డబ్బు రావచ్చు, ఆస్తి రావచ్చు, ఐశ్వర్యం రావచ్చు, కానీ గడిచిపోయిన వయస్సు రాదు. కనీసం ఒక్కరోజు ఒక్క గడి అయినా తిరిగి రాదు అంది మృదువుగా. ఇంకెన్నాళ్ళు? కొద్ది రోజులే. అతనెంత పొడిగా అనటం ఆమెకు చాలా బాధ అనిపించింది. తనెంత తపనతో అంది. అతనిది గుర్తించలేదా? గుర్తించి అలా అన్నాడా? డబ్బు పిచ్చి పట్టుకుందా అతనికి? ఆ యావ అంత సులభంగా తగ్గేది కాదే. లేకపోతే తనలా అన్నందుకు బాధపడ్డా? కోపం వచ్చిందా? నేనిలా అన్నానని బాధగా ఉందా? కమల భర్తని ఎప్పుడూ అలా పిలవదు. తొలి రాత్రి వాళ్ల ఆనంద పారవస్యంలో అతన్ని కణ్ అని పిలిచింది. ఆ తర్వాత ఆమెకు ఎప్పుడైనా అతనిపై అపారమైన ప్రేమ ఉప్పొంగి వస్తే అప్పుడు మాత్రమే అలా పిలుస్తుంది కోకిల స్వరంతో.
అతను ఆ పిలుపుకి పరవశించిపోతాడు. చిన్నపిల్లవాడైపోతాడు. ఆమెలో ఐక్యమై ఆమె ప్రతిబింబంగా మిగులుతాడు. బొమ్మలాగా మిగిలిపోతాడు అమాయకంగా. అలాంటిది ఆమె 2-3 మార్లు పిలిచినా ఆ పిలుపుని గమనించలేదతను. కణ్ ఉలిక్కిపడ్డాడతనిప్పుడు. ఏమిటా పరధ్యానం? కమలా! ఆమె గుండెల్లో తలదాచుకున్నాడతను. కణ్ ప్రేమగా అతని తల నిమురుతూ అందామె. ఎప్పుడో సకృత్తుగా పిలిచే ఆ పిలుపే అతన్నిప్పుడు మేల్కొల్పేది. కార్తీక పౌర్ణమి నాడు నడిరేయిని వర్షంలా కురిసే వెన్నెల్లా ఆమె అనురాగపు జల్లు కురుస్తోంది అతని మీద. పిచ్చి కమల! ఆమె వేడివేడి నిట్టూర్పు అతని మెడని మండిస్తోంది. ఎందుకో తెలియక బరువెక్కిన గుండెలు ఆమె తీయని పిలుపుకి ఆమె గుండెల్లో సేద తీరుతున్నట్టుగా ఫీలయ్యాడతను. ఈ మధ్య ఏనాడు ఎరుగని సుఖాన్ని పంచి ఇచ్చింది కమల. ఆ రోజు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. తెల్లగా తెల్లారిపోయినా కళ్యాణ్ లేవలేదు. రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా అతనికి 5ంటికి లేవటం చిన్నప్పటి నుంచి అలవాటు. అలాంటిది 6 ఇంకా నిద్రపోతున్న భర్తని చూసి ఆశ్చర్యపోయింది కమల. నిద్రమత్తుతో బరువెక్కిన గొంతుతో కళ్యాణ్ అంటూ పిలిచింది. ఆ కంఠం, ఆ పిలుపు ఆమెకే మధురంగా వీణానాదంలా వినిపించాయి. కళ్ళు తెరిచి ఆబగా కమలముఖం చూశాడు. బరువుగా ఒళ్ళు విరుచుకొని పొద్దున్నే దేవీ దర్శనమైంది. ఏం లాభం కలుగుతుందో, ఏం విజయం సిద్ధిస్తుందో, ఏ కోరికే ఫలిస్తుందో అన్నాడు చిరునవ్వుతో. ఏం కావాలి? కళ్ళు చిలిపిగా తాటిస్తూ అంది. అడిగింది లభిస్తుందా? లాభిస్తుందా? అయితే దేవిగారి కౌగిలి కావాలి, బిగి కౌగిలి కావాలి. పెదాలపై చేయి వేసుకుంది కమల. తప్పు అన్నట్టుగా చూసింది. దేవిని అలాంటి కోరిక కోరొచ్చా అన్నట్టుగా ధ్వనించింది. ఏం తప్పు కాదా స్వామి? మ్రోము తుమ్మెద చదవలా? బావుంది పోలిక. నన్ను లేవనివ్వండి. ఈరోజు శుక్రవారం. తలంటు పోసుకుని పూజ చేసుకోవాలి. ముందు నన్ను పూజ చేయనివ్వు. మహానుభావా, మీకో దండం. నన్ను వదిలేయి. నిన్ను వదిలేస్తే లోకం నన్ను మొహం మీద ఊస్తుంది. వదలటం కాదు, ఈ కౌగిల్ని వదలండి. కౌగిలి వదలమనే భార్య ఉంటుందా ఎక్కడైనా? నేనున్నానుగా. ఉన్నావు. కౌగిలి నిండుగా, కనువిందుగా. మీకు కావలసింది అదేగా. మరి వెళ్తానంటావేం? కొంటెగా అడిగాడు. వెళ్ళక ఉదయాన్నే ఏమిటి మేళం? జోడు సన్నాయి మేళం, భార్యాభర్తల యుగళి గీతం. కవిత్వం వస్తున్నట్లుందే. కమల, నువ్వెదురుగా ఉంటే నాకు నువ్వే కవిత్వం, నువ్వే జపం, నువ్వే ధ్యానం, నువ్వే స్నానం, నువ్వే అన్నం, నువ్వే సర్వం. ఎదురుగా లేకపోతేనో? తమాషాకి అన్న ఆమె మనసులో ఆ వ్యక్తి ఫోను గుర్తొచ్చిందా క్షణంలో. నీ వలపుల తలపులు అంతే. నమ్మమంటారా? నమ్మితే ఈ దాసుడి జన్మ ధన్యమవుతుంది. మీరు దాసులా? ఆహా, దేవీదాసుణ్ణి, ప్రేమదాసుణ్ణి. అంతేనా? సరే, సంతోషించాం. కానీ దేవీదాసులు మాత్రం కాకండి, దేవదాసులు మాత్రం కాకండి తమరు. చిత్తం. నన్నిక వెళ్ళనివ్వండి. ఇంత చెప్పాక కూడానా? ఆమె తమ్మెని స్పృశిస్తూ అన్నాడు. మీ నాలుక పదునైంది అంది దూరంగా జరుగుతూ. ఆమెకు అక్కడతను స్పృశిస్తే తరతరలాడిపోతుంది. నిలవలేదు. కమల, అదిగో కీర్తి కదులుతోంది. టక్కున కౌగిలి వదిలి తిరిగి చూశాడు కళ్యాణ్. కీర్తి గాఢంగా నిద్రపోతోంది. ఏయ్ దొంగ! పెదవి చిలిపిగా మడిచి ఆమె నొడిసి పట్టుకోబోయాడు. పక్కపక్క నవ్వుతూ వెళ్ళబోయిందామె. కమల, మళ్ళీ పగలు గడిచి పొద్దు కుంకుతుంది. లెండి, అంతదాకా ఓపిక పట్టండి. పైగా ఈరోజు మన వెడ్డింగ్ యానివర్సరీ అంది నవ్వుతూ. దీనంగా చూశాడతను. వెడ్డింగ్ యానివర్సరీ రోజున పగలేమిటి, రాత్రేమిటి? ప్రేమకి సమయాలున్నాయా? వేళకొక రాగం లేదా అన్నాడు. కానీ అనురాగం లేదా అనాలి. దగ్గరగా వచ్చింది కమల. వేగంగా లాక్కుని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు కణ్. సరిగ్గా ఆ సమయంలో మెలకువ కాబోతున్న కీర్తి కదిలింది. కీర్తి కదులుతోంది. ఇక లేస్తుంది. కిరణ్ కూడా లేస్తాడు. వదలండి అంది మెల్లిగా, అతనికి మాత్రమే వినిపించేంతగా అతని చెవితమ్మని నాలుకతో స్పృశిస్తూ. ఉస్సూరని వదిలేశాడు కళ్యాణ్. కమల బాత్రూం వైపు కదిలింది. నిద్రలేచిన కీర్తి నాన్న అంటూ వచ్చింది తండ్రి వద్దకి. అతని ఛాతీపై వాలిపోయి మెడని కౌగిలించుకుంది. అంతలో కిరణ్ కూడా లేచొచ్చాడు నాన్న అంటూ. ఇద్దరితో కాసేపు కబుర్లు చెప్పి నవ్వించి పదండి స్కూల్కి వేళవుతుందంటూ లేచి వాళ్లతో పాటే పెరట్లోకి నడిచాడు. గార్డెనింగ్లో మునిగిపోయాడు. పిల్లలు కాన్వెంట్కి వెళ్ళిపోయారు. ఆ సమయానికి తను నీట్గా డ్రెస్ అయిపోయి ఈనాడు చదువుతూ కూర్చున్నాడు కళ్యాణ్. ఏదో పని మీద డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది కమల. కమాన్, నాకు పనుంది. మగడిని మించిన పనేముంది? ఉన్న దాన్ని వదిలేయి. మనుధర్మశాస్త్రం మొదలుకొని మనోధర్మశాస్త్రం దాకా మధ్య ఉన్న తమ ధర్మశాస్త్రంతో సహా ఏం ఘోషిస్తున్నాయి?
అనురాగవతి అనుకూలవతి అయిన భార్యకి భర్తే సర్వస్వం, ఆ భర్తే లోకం, భర్తే అన్నీను అనటం లేదా? అవును, భర్తే భోజనం, భర్తే నిద్ర, భర్తే చీర, ఇంకా భర్తే మంచం పరుపు చెప్పుననేసి సిగ్గుపడిందామే. కాదా మరి? ఈ పూటకి ఏమేం చేయాలో చెప్పొచ్చాను, ఒక క్షణం ఆగండి, ఏమీ చెయ్యొద్దని చెబుతాను. ఆల్ రైట్, వద్దని చెప్పిరా, నాకేం ఆకలిస్తే నిన్నే కొరుకు తినేస్తా. అయ్యో పాపం, ఏమిటి ఈరోజు తినేస్తే రేపటికి మిగలనుగా? ఈ తిండి అలా కాదు, కామధేనువు కల్పవృక్షం ఒట్టిపోనట్టుగా ఇది ఖాళీ కాదు. ఈరోజు తినేస్తే రేపటికి మళ్ళీ మామూలవుతుంది. నేర్చుకున్నారే అన్నీను. నీ నుంచే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారట. అది మాత్రం వద్దులేండి. ఇంతకీ ఇంత హుషారుగా, ఇంత కులాసాగా, తమాషాగా కబుర్లు దంచేస్తున్నారు. ఫ్యాక్టరీకి వెళ్ళరేమిటి? మీ ఫైళ్ళు, మీ ఫోన్లు, మీ డిస్ట్రిబ్యూటర్సు ఎదురు చూస్తూ ఉంటారప్పుడే. 10 కావస్తుంది మహాశయ. మహాశయ, ఈరోజు మనం ఫ్యాక్టరీకి వెళ్ళాం. ఎందుకు? అదంతే. ఎందుకంటే ఈరోజు మనకి ఇల్లే ఫ్యాక్టరీ, ఇల్లాలే డిస్ట్రిబ్యూటర్, పిల్లలే ఏజెంట్స్, ఇల్లాలి ముచ్చట్లే ఫోన్లు, వెడ్డింగ్ ఫైల్. పక్కున నవ్వేసింది. అతని చమత్కారానికి సిగ్గుపడింది. అంతలో ఫోన్ మోగింది. ఫోన్ తీ, ఎవరైనా అడిగితే నిద్రపోతున్నానని చెప్పు. హలో హలో. ఆ పిలుపు వినగానే చప్పున గుర్తుపట్టింది. ఆ వ్యక్తి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేమిటి అనుకుంది. హలో, కళ్యాణ్ గారున్నారా? మీకే అంటూ అందించింది. హలో సార్, మీరింకా ఆఫీస్కి రాలేదు. ఇక్కడ మీ సంతకాలు కావాల్సిన ఫైళ్ళున్నాయి. కొన్ని చెక్కులపై సంతకాలు చెయ్యాలి. కమల్ నాథన్, ఈరోజు నేను ఫ్యాక్టరీకి రాను, ఎవరిని కలుసుకోను, అన్ని పెండింగ్లో పెట్టేయి. అవసరమైతే చెక్కులపై కమలాకర్ గారితో సంతకాలు చేయించు. పెద్దయ్య గారి దగ్గరికి వెళ్ళమంటారా? అలాగే. ఫైల్స్ పంపమంటారా? వద్దు, పెండింగ్లో ఉంచు, నేను రేపు చూస్తాను. అర్జెంటు, ఎంత అర్జెంట్ అయినా సరే ఆయన్ని వేధించకు, నన్ను డిస్టర్బ్ చేయకు, దట్స్ ఆల్. అలాగే సార్. ఫోన్ క్రెడిల్ చేశాడు కళ్యాణ్. అలాగే ప్రతిమలా నుంచుండిపోయింది కమల. కమల, ఫ్యాక్టరీకి కూడా ఫోన్ చేశాను. ఈరోజు మనకి హాలిడే, జాలీడే. ఏమండి, ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరు? ఏం, మా ఫ్యాక్టరీ మేనేజర్ కమల్ నాథన్. మీ ఫ్యాక్టరీ మేనేజరా? ఆశ్చర్యంగా అడిగింది. అరే, ఏమిటా ఆశ్చర్యం? ఏవండి, ఓ మాట చెప్పరా? ఆ రోజు మీరు కోకిలతో కారులో వచ్చారని ఫోన్ చేసింది ఇతనేనండి. కమల్ నాథన్ అలా ఫోన్ చేశాడా? కనుబొమ్మలు ముడివేసి అన్నాడు తనలో తనలాగా. కమల ఏమీ అనలేదు. చూద్దాం అన్నాడు మళ్ళీ. కొన్ని క్షణాలాగి మళ్ళీ ఫోన్ చేశాడా ఎప్పుడైనా అని అడిగాడు. చెప్పుననేసింది. అతని ఇంకేం అనలేదు. కమల వంటింట్లోకి వెళ్ళిపోయింది. కళ్యాణ్ ఆలోచనలో పడ్డాడు. అతడికి కమల్ నాథన్ మనస్తత్వం బాగా అర్థమైంది. త్రాష్ట్రుడు అనుకున్నాడు. ఫైళ్ళు, చెక్బుక్ తీసుకుని కమలాకర్ గారి వద్దకి వెళ్ళాడు కమల్ నాథన్. అతనికి చాలా ఉత్సాహంగా ఉంది. నాటకం మంచి రసవత్తర ఘట్టానికి వచ్చినట్లుగా అనిపిస్తోంది. నిన్నగాక మొన్న వచ్చిన ఈ పిల్లకాకి నన్ను ఖాతరు చేయదా? తను ఏడుపేదో తనేడ్చుకొని అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో నాకు అడ్డొచ్చి నన్ను పురుగులా చేస్తాడా? చూద్దాం, నా మహిమేమిటో చూపిద్దాం అనుకున్నాడు. అతను మేడమెట్లు ఎక్కుతుంటే కోమలి దిగి ఎదురుగా వస్తోంది. ఆమె చాలా హుషారుగా ఉంది. నమస్కారం అమ్మాయి గారు. పక్కన నిలబడి నక్క వినయం ఒలకబోశాడు కమల్నాథన్. కనుబొమలు ముడివేసిందామె. ఏమిటి మహామంత్రి, నాన్నగారి వద్దకి రాయబారం వెళ్తున్నావా? చిత్తం చిత్తం. ఈరోజు చిన్నయ్య గారు దయచేయలేదు కదా, అందుకని పెద్దయ్య గారి దర్శనం దొరికింది. ఇదిగో నాన్నగారితో అట్టే వాక్కు. నీ నోరు మంచిది కాదు, నీ బుద్ధి అసలే మంచిది కాదు. నీ నక్క వినయాలు, నక్కజిత్తులు అక్కడ అమల్లో పెట్టకు. అతని ముఖం పాలిపోయింది. నేనంత దుష్టుడిన అమ్మాయి గారు అన్నాడు తడారిపోతున్న గొంతుకతో. గొంతులు కోసే కసాయివాడికైనా వాడి ముందు వాడి దౌష్ట్యాన్ని చెబితే సహించలేడు. అది మానసిక బలహీనత. నువ్వు దుష్టుడివి కావు, కానీ దుష్టబుద్ధివి. చాప కింద నీరులాగా యమా డేంజరస్. ఏ మాటన్నా నవ్వుతూనే అంటుంది. అది దుష్టత్వం కాదు. నవ్వు ఆమెకి సహజ ఆభరణం. నా కర్మ అమ్మాయి గారు, అందరూ నన్ను అపార్థం చేసుకుంటారు. మీరు అంతే. ఏం చేయమంటారు? అపార్థం చేసుకోరు దుష్టమంత్రి. నీ బుద్ధి పాయిజన్ లాగా అదెప్పుడూ కంపు కొడుతూనే ఉంటుంది. అందుకే అందరూ సరిగా అర్థం చేసుకుంటారు. ఉసూరుమన్నాడు. ఇంకేమన్నా లాభం లేదు. ఈమె ఇష్టమైన వారిని పూలలో, ఇష్టం లేని వారిని రాళ్లతో కొడుతుంది అనుకుని దారి వదిలి పక్కకు తప్పుకున్నాడు. సో టేక్ కేర్ అని చకచకా నడిచిపోయింది. ఆమె మెట్లు దిగేదాకా అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతని ముఖం కందగడ్డలా ఎర్రబడింది. చూద్దాం, నన్ను తిట్టిపోసినందుకు పశ్చాత్తాపపడేట్లు చేయకపోతే నా పేరు కమల్నాథనే కాదు అనుకున్నాడు. మెల్లగా
ఎర్ర తేలులాగా నడిచి కమలాకర్ గారి గదిలో అడుగుపెట్టాడు నమస్కారం అంటూ. నువ్వొచ్చావేం అన్నట్టుగా చూశాడాయన. ఆయ్, కళ్యాణ్ గారు ఈరోజు ఫ్యాక్టరీకి రారటండి. అర్జెంట్ ఫైల్స్ ఉంటే మిమ్మల్ని చూడమన్నారండి. నన్ను చూడమన్నాడా అనుమానంగా అడిగాడు. అవునండి, ఫైల్స్ ముందు పెట్టాడతను. అలా ఉంచు, మళ్ళీ పంపిస్తాను. అర్జెంటుగా వెళ్ళాలండి. అయితే చదవందే సంతకం చేయమంటావా? నేను చదివే తెచ్చానండి. నువ్వు మేనేజర్వి, నేను ప్రొపరేటర్ని. నేను చదవంది నువ్వు చదివినా నమ్మి సంతకం పెట్టలేను. మరి ఎంత అర్జెంట్ అయినా వీల్లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆయ్ చిత్తం, ఈ చెక్స్పై సంతకాలు చేయాలండి. వీటి వివరాలు ఆ లెడ్జర్లో ఉన్నాయండి. అలా పెట్టి వెళ్ళిపో. అవి రిజిస్టర్ పోస్ట్లో వెళ్ళాలండి. అన్నీ తీసుకెళ్ళి ఏట్లో వేయి. నువ్వు వెళ్ళు, కోకిలను పంపు కఠినంగా అన్నారాయన. ఆ అమ్మాయికి ఏం తెలుసండి? అయితే కళ్యాణ్కి ఫోన్ చేసి సంతకం చేస్తాను. ఫోన్ వైపు చేయి చాపబోయారాయన. అమ్మమ్మ, ఈ పూట ఆయన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దన్నారండి. మీరే చూసి గెటౌట్. కోపంతో ఆయనకి బీపీ హెచ్చింది. చెమట్లు ఒళ్లంతా కమ్మసాగాయి. నిర్ఘాంతపోయాడు కమల్నాథన్. ఓరకంట ఆయన స్థితి గమనిస్తూ ఉన్నాడు. అయినా గమనించినట్లుగా మెల్లిగా అన్నాడు. మరీ నన్ను అంత చెవటగా తీసేయకండి. మీరు బిజినెస్ ప్రారంభించిన కొత్తల్లో మీకు అన్నింటా హంగుదారుడై నడిపించాను. లోటుపాట్లన్నీ పూడ్చి సరిచేశాను. ఇప్పుడు నన్ను తిరగమోతలో కరివేపాకులా తీసేయకండి. కమల్నాథన్ గట్టిగా కేక పెట్టేసరికి ఆయనకి ఛాతిలో కొద్దిగా నొప్పి అనిపించింది. కళ్ళు మూసుకుపోతున్నట్టుగా, తలంతా బరువుగా ఉన్నట్టు అనిపించింది. అయ్యా సెలవు అని వెళ్ళిపోయాడు. వెళ్తూ తలుపు చేరవేసి వెళ్ళాడు. రోగంతో ముసలాడు చావని అనుకున్నాడు. అయినా కమలాకర్ గారు చావలేదు. అతి ప్రయత్నం మీద పక్కకు జరిగి బెడ్ కింద ఉంచుకున్న టాబ్లెట్ తీసుకుని మింగాడు. 10 నిమిషాలకల్లా ఆ ఉధృతం తగ్గిపోయి ఆయాసంతో అలసటతో దిండు కానుకొని పడుకున్నాడు. ఆయన గుండెల్లో మెదడులో శతఘ్నులు పేలుతున్నట్టుగా ఉంది. నిస్సహాయంగా పడుకున్నాడు, ఏమీ చెయ్యలేని అసక్తతతో. కథ కొనసాగుతుంది.